హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య టీఎల్ఎం. ఈరోజు మనము ఈ వీడియోలో పిఎం పోషన్ మిడ్ డే మీల్ టేస్ట్ రిజిస్టర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రిజిస్టర్లో ఉన్నటువంటి అంశాలను మనం క్షుణ్ణంగా పరిశీలించబోతున్నాం కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఇక్కడ మనకి పిఎం పోషన్ మిడ్ డే మీల్ రిజిస్టర్లో మెనూ ఇచ్చారు. డే ఐటమ్ వైజ్ ఐటమ్ డే వైజ్ అని ఇచ్చారు. సో ఇక్కడ అలాగే ఎండిఎం సూపర్వైజింగ్ టీచర్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. మండే నుంచి సాటర్డే వరకు ఎవరైతే ఎండిఎం సూపర్వైజ్ చేస్తున్నారో వారి పేరు అలాగే సిగ్నేచర్స్ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది హెచ్ఎం బాధ్యత కాబట్టి కంపల్సరీ హెచ్ఎం చూసుకోవాలి. అలాగే డే వైజ్ ఐటమ్స్ ఏమేంటో కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనం ఫాలో అవుతున్నాము. సో ఆ విషయంలో మనం ఆ టీచర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్గా ఉంటారు. సో అప్రిషియేట్ చేయాలి వాళ్ళని. ఇక్కడ చూడండి, ఎండిఎం టేస్ట్ రిజిస్టర్లో మనకి కొన్ని అంశాలు ఇచ్చారు. తర్వాత టేస్ట్ ఎలా ఉంది, సిగ్నేచరు హెచ్ఎం చేయాల్సి ఉంటుంది డే వైజ్గా. ఇక్కడ పిఎం అంటే 100 మంది విద్యార్థులకు అవసరమయ్యే వంట దినుసులను ఇచ్చారు. సో తీపి పొంగలి, ఆకుకూర పప్పు, టమాటా పచ్చడి, కూరగాయ అన్నం, పులిహోర, గుడ్డు కూర, సాంబారు. దీంట్లో ఎంతెంత వాడాలి అంటే మరి మేడం మేము ప్రైమరీ సెక్షన్ కదా అంటే ప్రైమరీ సెక్షన్కి అంటే ఇది డివైడ్ చేసుకొని 100 మెంబర్స్కి అయితే ఇంత, అయితే 50 అయితే ఎంత, లేకపోతే 20 అయితే ఎంత అని మనం డివైడ్ చేసుకొని ఇవ్వాల్సి ఉంటుంది. అంటే రైస్, అది రైసే కదా మనం ఇచ్చేది, రైస్, జాగరీ అండ్ రాగి మాల్ట్. కాబట్టి ఈ మూడే మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాము. అలాగే అకార్డింగ్ టు ద నెంబర్ ఎగ్స్ ఇస్తాము. కాబట్టి ఇవి చూసుకొని మనం ఎండిఎం వాళ్ళకి ఈ యొక్క ఐటమ్స్ ఇచ్చి క్వాంటిటీ వైజ్గా వాళ్ళతో కుక్ చేయించి పిల్లలకి సర్వ్ చేయించాలి. అలాగ మనం ఎప్పటి నుంచో చేస్తున్నాము. కాకపోతే ఇది జస్ట్ ఒక నోట్ లాగా మనము రివైజ్ చేసుకుంటున్నాము, ఈ విషయాల్ని జ్ఞప్తికి తెచ్చుకుంటున్నాము. సో కంపల్సరీ మనము ఈ ఐటమ్స్ మిస్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే విజిట్లకి ఎవరైనా వచ్చినా సరే ఆ రోజు ఏ ఐటెం కుక్ చేయించారు, ఎంత క్వాంటిటీ ఇచ్చారు, బెల్లం ఎంత, తర్వాత రాగి మాల్ట్ ఎంత ఇచ్చారు, తర్వాత రైస్ ఎంత ఇచ్చారు, ఎగ్ ఎన్ని మీరు ఇచ్చారు అనేసి కంపల్సరీ క్వశ్చన్ చేస్తారు. సో మనము వీఆర్ ద రెస్పాన్సిబుల్ పర్సన్స్ యాజ్ ఎ హెచ్ఎం ఇన్ ద స్కూల్ కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ రిగార్డింగ్ ఆల్ ద ఐటమ్స్ అండ్ క్వాంటిటీస్. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు మనకి ప్రైమరీ సెక్షన్స్ అయితే పిల్లలు తక్కువ ఉంటారు కాబట్టి వారికి తగ్గినట్టుగా మనం ఇవ్వాలి. ఇప్పుడు మనము పిఎం పోషన్ మిడ్ డే మీల్ స్టాక్ రిజిస్టర్ చూడబోతున్నాం. చూడండి జాగ్రత్తగా. ఈ స్టాక్ రిజిస్టర్లో మనకి 1 వీక్కి తగ్గట్టు ఎగ్స్, చిక్కీస్, రాగి మాల్ట్ ఇవి వస్తుంటాయి కాబట్టి ఈ రిజిస్టర్లో ఇక్కడ స్కూల్ నేమ్ కూడా ఉంది, రాయాలి. తర్వాత ఎండిఎం ఎగ్స్ స్టాక్ రిజిస్టర్ మనం మెయింటైన్ చేయాల్సి ఉంటుంది సపరేట్గా. డే టు డే రిసీవ్డ్ ఎగ్స్, ఓపెనింగ్ ఎంత ఉన్నాయి, ఎంత యూజ్ చేసామో, బ్యాలెన్స్ ఎంత ఉంది అనే అంశాలని మనం కంపల్సరీ ఇక్కడ రాయాలి. తర్వాత ఎండిఎం చిక్కీస్ స్టాక్ రిజిస్టర్ అనమాట. ఇక్కడ కూడా అంతే, మంత్, ఓపెనింగ్ బ్యాలెన్స్, డే టు డే రిసీవ్డ్ చిక్కీస్, ఓపెనింగ్, తర్వాత బ్యాలెన్స్, యూజ్డ్ బ్యాలెన్స్ చిక్కీస్. సో ఇలా మనము కంపల్సరీ చూసుకోవాలి. తర్వాత ఎండిఎం రాగి జాగరీ స్టాక్ రిజిస్టర్. రాగి మాల్ట్తో పాటు జాగరీ కూడా ఇస్తారు కాబట్టి ఈ రెండు కూడా మనం ఎంత వచ్చింది, ఎంత మన దగ్గర ఉంది, ఎంత యూటిలైజ్ చేసాము, ఎంత బ్యాలెన్స్ ఉన్నది అనేది క్లియర్గా రాసుకోవాలి గ్రామ్స్లో. సో అది చూసుకోవాలి. మనము ఆల్రెడీ చేస్తున్నాము బట్ చెప్పాను కదా ఒకసారి రివైజ్ చేసుకుంటున్నామని. ఎండిఎం రైస్ స్టాక్ పర్టికులర్స్ ఇచ్చారు. ఇక్కడ మంత్ ఎంత, మంత్ నేమ్ రాసుకోవాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత, అట్లా ఫస్ట్ నుంచి 5th క్లాస్కి మనం అయితే ప్రైమరీ సెక్షన్ గురించి చెప్తున్నాను నేను. సో ఇలాగా క్లాస్ వైజ్ మనం రాసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎండిఎం బిల్ ఫర్ 3rd, 4th, 5th క్లాసెస్. అంటే ప్రైమరీ కొన్ని స్కూల్స్లో మెర్జ్ అయి ఉన్నాయి కాబట్టి ఇలాంటి ఫార్మాట్ ఇచ్చారు. సో లేదంటే ప్రైమరీ సెక్షన్స్కి సెపరేట్గా 1 to 5th రాసేసుకోవాల్సిందే. ఇక్కడ 6th, 7th, 8th క్లాసెస్కి ఇచ్చారు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, తర్వాత ఎంత తీసుకున్నారు, ఎంత మందికి అమౌంట్ ఇచ్చామనేసి, అలాగే 9th, 10th వాళ్ళకి. ఇక లాస్ట్గా మనం చూడాల్సిన ఇంపార్టెంట్ ఏంటంటే మొత్తం అంతా అయిపోయిన తర్వాత, మంత్ అంతా అయిపోయిన తర్వాత మనము ఈ ఫార్మాట్ని ఫిలప్ చేయాల్సి ఉంటుందన్నమాట. phase 1 నుంచి 5th వరకు ఫస్ట్ ప్రైమరీ సెక్షన్ వాళ్ళకి అంటే 1st to 5th వరకు క్లాసెస్ వాళ్ళకి
ఎన్ని వర్కింగ్ డేస్ ఉన్నాయి, యావరేజ్ అటెండెన్స్ ఎంత, మీల్స్ టేకెను, తర్వాత రేట్ ఫర్ చైల్డ్, టోటల్ అమౌంట్ వేసుకోవాలి. అలాగే యూపీ స్కూల్స్కి, అలాగే హై స్కూల్స్కి, అలాగే ఎంతమంది కుక్ కమ్ హెల్పర్ ఎంతమంది ఉన్నారు, తర్వాత వాళ్ళ సిగ్నేచర్ తీసుకోవాల్సి ఉంటుంది, హానరోరియం ఎంత అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇదంతా కూడా టోటల్ చేసుకొని అమౌంట్ అంతా కూడా మనము ఆ మంత్, తర్వాత ఎంత అమౌంట్ అయితే క్రెడిట్ అయిందో వాళ్ళ అకౌంట్కి అది కూడా మనం ఇక్కడ వాళ్ళ చేత మనం రాసి వారి చేత మనము ఇక్కడ చూడండి లాస్ట్లో ఇచ్చారు సిగ్నేచర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ అని. సో వాళ్ళతో సైన్ చేయించుకోవాలి. ఇక్కడ వచ్చేసేటప్పటికి సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ మాస్టర్ తీసుకోవాలి. ఇంకా లాస్ట్లీ మన మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ ఎప్పుడైతే విజిట్ చేస్తారో అప్పుడు వాళ్ళ చేత మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ వారితో సంతకాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ యొక్క రిజిస్టర్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే కంపల్సరీ ఎవరో ఒకళ్ళు విజిట్ వస్తూనే ఉంటారు కాబట్టి మనం ఇవన్నీ పర్ఫెక్ట్గా డే టు డే పర్ఫెక్ట్గా మెయింటైన్ చేసినట్లయితే ఎవరు వచ్చినా సరే మనం ధైర్యంగా చెప్పగలం. ఎందుకంటే స్కూలు మెయింటెనెన్స్ అంతా కూడా రికార్డ్స్లో పర్ఫెక్ట్గా ఉంటే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. కాబట్టి మనకు అందరికీ తెలిసిందే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. సౌజన్య టిఎల్ఎం. బాయ్.